నమస్తే, నేను మీ యశస్వి భాస్కర్ రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. విబిజీ రామ్జీ పథకంగా పేరు మారిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి దేశంలోనే మొదటిసారి రాయలసీమ నుంచే ప్రారంభించున్నారు. జూలై 2వ తేదీ రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లె వద్ద ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లె వద్ద తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు జిల్లా యంత్రాంగంతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని ఆయన చెప్పారు. జూలై 2వ తారీఖున విబిజీ రామ్జీ అంటే ఇదివరకు ఏదైతే ఎంజీఎన్ఆర్జీఎస్ పథకం ఉందో దాన్ని గత సంవత్సరంలో విబిజీ రామ్జీ కింద నామకరణం చేయడం జరిగింది. దాని నేషనల్ వైడ్ లాంచ్ ప్రోగ్రాంకి మనకి జూలై 2వ తారీఖు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం మనకి ముక్కవారిపల్లి పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. అదే రోజున దేశవ్యాప్తంగా విబిజీ రామ్జీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, కేంద్ర మంత్రివర్యులు తమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, వీళ్ళందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇది ఒక మెగా పబ్లిక్ ప్రోగ్రాం ఉంటుంది. సుమారుగా 15 నుంచి 20 వేల మంది మనము సీటింగ్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని రకాలుగా పార్కింగ్ ప్లేసులు కానీ, అదేవిధంగా గ్యాలరీస్ కానీ అన్ని ఏర్పాట్లను కూడా దగ్గరుండి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ చైర్మన్ గారు రూపానంద రెడ్డి గారు అందరూ కలిసి ఈరోజు ఏర్పాట్లు సమీక్ష చేయడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొదట 2006 ఫిబ్రవరి 2వ తేదీన అప్పటి యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరతో కలిసి అనంతపురం జిల్లా బండ్లపల్లె వద్ద ఈ కార్యక్రమాన్ని దేశంలో మొదటిసారి లాంచ్ చేశారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు భరోసా, భద్రత, ఉపాధి కల్పించే లక్ష్యంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును విబిజీ రామ్జీ పథకంగా పేరు మార్చారు. అయితే ఈ కార్యక్రమాన్ని తిరిగి కొత్త పేరుతో రాయలసీమలోనే ప్రారంభించాలని కార్యాచరణ సిద్ధం చేశారు. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి చర్చించారు. మళ్ళీ విబిజీ రామ్జీ పథకాన్ని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ప్రారంభించిన అనంతపురం జిల్లా నుంచే దేశంలో మొదటిసారి శ్రీకారం చుట్టాలని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే అంశంపైన తీవ్రంగా చర్చ నడిచింది. దీనికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ పార్టీతో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. అయినప్పటికీ ఏమాత్రం తగ్గని ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకానికి విబిజీ రామ్జీ పేరునే ఖరారు చేసింది. అయితే ఇదిలా ఉంటే రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లె వద్ద ఈ కార్యక్రమాన్ని దేశంలో మొదటిసారి మళ్ళీ లాంచ్ చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికోసం జూలై 2వ తేదీన ముహూర్తంగా ఖరారు చేశారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి సంబంధించి కార్యక్రమాన్ని ఖరారు చేయడంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర వహించారు. అయితే ఆయన ఈ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా నుంచి ప్రారంభిస్తారని వార్తలు వచ్చినప్పటికీ రైల్వే కోడూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ముక్కా రూపానందరెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జనసేన పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచే వీబీజీ రామ్జీ పథకాన్ని తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేయడం వెనుక కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి, అలాగే ఆయన శిష్యుడిగా ఉన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ది కూడా ఓబులార్పల్లె మండలం ముక్కావారిపల్లె. దీంతో తన స్వగ్రామంలో కార్యక్రమం ఖరారు చేయించుకోవడంలో మరోసారి టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి విజయం సాధిస్తే ఈ కార్యక్రమం విజయవంతం ఖాతాను జనసేన పార్టీకి జమ చేసుకోవడానికి కూడా టీడీపీ కూటమిలో ఏకాభిప్రాయం కుదిరినట్లు కనిపిస్తోంది. అందువల్లే జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ముక్కవారిపల్లెలో ఏర్పాట్లను శనివారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు జిల్లా యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మీడియాతో మాట్లాడారు. వీబీజీ రామ్జీ పథకంగా పేరు మారిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి మళ్ళీ రాయలసీమ నుంచి, అది కూడా రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ప్రారంభించబోతుండడం అనేది రాజకీయంగా ఒక ఆసక్తికరంగా మారింది. ఈ అంశం కూడా జనసేన ఖాతాలో జమ అయ్యే అవకాశమే కనిపిస్తోంది. ఇది వీబీజీ రామ్జీ పథకం తిరిగి ప్రారంభించడం ఉన్న నేపథ్యం. ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి.